మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది రేవంత్. అంటే ఈ రేవంత్ ఈ ప్లాన్ వలన కేసీఆర్కి సింపతి వస్తుందా, లేకపోతే ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్దా, అసలు ఏం జరగబోతుంది సార్ ఈ కేసు? ఒక రకంగా కేసీఆర్ పని కథం కాళేశ్వరం స్కామ్ కు సంబంధించి సిబిఐకి అప్పగించడం అనేది రేవంత్ రెడ్డి చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్తున్నారు అందరూ. నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్చ 9:30 గంటల సేపు జరిగింది. దాదాపు రాత్రి 1:30కి అయింది. ఒక పోలీస్ ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, సార్ 1:30 అయింది సార్, ఇప్పటి వరకు అది దాన్ని ఏమంటారు, టెస్ట్ క్రికెట్ లాగా జరిగింది, జిడ్డులాగా ఆయన రేవంత్ రెడ్డి చాలా సేపు మాట్లాడుతూనే ఉన్నాడు సార్ అని పెట్టాడు, రాత్రి పెట్టాడు. అంటే 9:30 గంటల సేపు చర్చ జరిగిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పాడు. దీంట్లో 2 కారణాలు చెప్పారు ఆయన. ఒకటి, దీంట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈ ప్రాజెక్ట్ లో. ఆర్ఈసి కానీ సిఎఫ్సి లాంటి ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి, నాబార్డు ఫండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి సెంట్రల్ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఆల్రెడీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విచారణ కరెక్ట్ అనేది మేము అనుకున్నాం. 2, నేను కానీ నా స్టేట్ ఏజెన్సీతో ఇతని మీద సిఐడితోనో వీళ్ళతో కేసు పెట్టి చేస్తే నేను ప్రతీకారం కోసం, నేను వేధింపుల కోసం చేస్తున్నాననే విమర్శలు వస్తాయి. కాబట్టి నాకు అవసరం లేదు, సెంట్రల్ ఏజెన్సీనే దీని మీద విచారణ జరిపి అతను దోషం తేలితే చర్య తీసుకుంటారు, లేదంటే లేదు. నేనేమి అతని మీద నాకేం కక్ష లేదు. ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల్లో దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, కుంభకోణాలని వెలికి తీయాలనేది నేను ఆల్రెడీ ఎలక్షన్ ముందే నేను ప్రజలకు హామీ ఇచ్చాను. కాబట్టి ఆ మేరకు నేను కమిషన్లు దీని మీద వేశాను. ఆల్రెడీ ఎన్డిఎస్ఏ నివేదిక వచ్చింది, విజిలెన్స్ నివేదిక వచ్చింది, కాగ్ నివేదిక వచ్చింది, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఈ నివేదికలన్నీ మేము ఇప్పుడు సిబిఐకి సబ్మిట్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తాం అనేది ఆయన చెప్తున్నాడు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చి అక్కడ అమరవీరుల దీనికి అస్తూపాలకు ఎదురుగా వాళ్ళు దీన్ని చెత్తబుట్టలో వేయడం, నివేదికల్ని ఇవన్నీ నిరసన తెలియజేసి ఇదంతా కక్షాదింపు చర్య అని అంటున్నారు. సో ఈ సందర్భంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి, దాంట్లో ఏమి స్కామ్ జరిగింది, దానివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అనే విషయాల్ని బ్రీఫ్గా మనం చూద్దాం. దాని తర్వాత సిబిఐ కేసీఆర్ మీద ఈ విచారణ చేయడం వల్ల రేపొద్దున అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. చేస్తే కేసీఆర్కి నష్టమా, రేవంత్ రెడ్డికి నష్టమా, ఎలా ఉండబోతుంది రాజకీయాలు అనేది మనం మాట్లాడుకుందాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం విలేజ్లో గోదావరి మీద స్టార్ట్ అయిన ప్రాజెక్టు. మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అనమాట ఈ విలేజ్. సో ఇది 2016లో స్టార్ట్ అయింది, 2019లో ఇనాగరేట్ అయింది. 2019 జూన్లో ఇనాగరేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ వచ్చి దీని పేరు వచ్చి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, KLIP అంటారు. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇరిగేషన్కి, అంటే సాగునీరు, తాగునీరు, డ్రింకింగ్ వాటర్, 13 జిల్లాల్లో డ్రింకింగ్ వాటర్ ఇస్తారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డ్రింకింగ్ వాటర్. 3వది ఇండస్ట్రియల్ పర్పస్లకి అవసరమయ్యే వాటర్ని కూడా సప్లై చేస్తారు. ఇది వచ్చి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఆయకట్టు 18.8 లక్షల ఆయకట్టు, అంటే ఆల్రెడీ ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించి నీళ్లు అందిస్తుంది. ఇది పంటలు ఆల్రెడీ పండే భూమి. అది కాకుండా కొత్తగా 18.2 రఫ్గా 18 లక్షల ఎకరాలకి కొత్తగా పంటలకి నీళ్లు అందిస్తుంది. అంటే ఓవరాల్గా 36-37 లక్షల ఎకరాలకి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 2019 తర్వాత ఇప్పటి వరకు 10 నుంచి 15 లక్షల ఎకరాలకి మేము నీళ్లు అందించాము కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అనేది బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంది. అయితే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గోదావరి కంటే తెలంగాణలో భూమి హైట్గా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ 500 మీటర్ల వరకు కూడా కొన్ని చోట్ల చేయాలి. ఇది మల్టిపుల్గా ఉంటుంది అనమాట ప్రాజెక్టు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు. ప్రపంచంలోనే మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్లో. అంటే దీంట్లో 7 లింకులు ఉన్నాయి,
28 ప్యాకేజెస్ ఉన్నాయి, 13 జిల్లాల్లో వెళ్తుంది ఇది. 203 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, 240 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, 19 రిజర్వాయర్స్ ఉన్నాయి, 20 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవహారం అన్నమాట ఇది. సో దీంట్లో ప్రధానమైన బ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి ఇందులో మేడిగడ్డ బ్యారేజీ, అన్నవరం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, ఈ 3 అతిపెద్ద బ్యారేజెస్ అన్నమాట. సో దీనికి ఖర్చు సంబంధించి ఏంటంటే ఇనిషియల్గా 38,500 కోట్లని ఇనిషియల్గా అనుకున్నారు. ఆ తర్వాత అది 80,500 కోట్లకి పెరిగింది. ఫైనల్గా 1,47,000 కోట్లకి చేరిపోయింది అది. ఇంకా మెయింటెనెన్స్ అవి కలిపితే 1.5 lakh 1,50,000 కోట్ల ప్రాజెక్టుగా మారిపోయింది ఇది. అందుకని దీంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు. అంటే 50,000 కోట్లు దీనికి సరిపోతాయి, 1,00,000 కోట్లు అనేది వీళ్ళు తినేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే 38,500 ఇనిషియల్గా ఉన్న ఎస్టిమేషను ఫైనల్కి వచ్చేసరికి 1,50,000 కోట్లకి ఇది వెళ్ళిపోయింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఫైనాన్షియల్గా పెంచేశారు విపరీతంగా, 2 దీంట్లో డిజైన్లో కానీ కన్స్ట్రక్షన్లో విపరీతంగా తప్పులు జరిగాయి. మేడికొండ బ్యారేజ్ కుంగుబాటు ఇవన్నీ కూడా అక్కడి నుంచే కదా బయటకు వచ్చింది. సో జరిగాయి అనేది. మూడవది విపరీతమైన కరప్షన్, పొలిటికల్ కరప్షను అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్. ఆ మధ్యనే ఒక చిన్న ఇంజనీర్ పట్టుకుంటేనే వాడి దగ్గర 100 కోట్ల డబ్బులు దొరికాయంటే ఇంకా పెద్ద స్థాయిలో ఎలా తినుంటారు అనేది. అట్లాగే వీళ్ళకి అనుకూలమైన కాంట్రాక్టులకి ఇచ్చారు అనేది వీళ్ళ ఆరోపణ. దీని మీద నివేదికలన్నీ కూడా దీంట్లో ఈ 3 రకాల ఇవి జరిగాయి. అంటే ఎస్టిమేషన్లో విపరీతంగా పెంచేశారు, దీంట్లో కన్స్ట్రక్షన్లో డిజైన్లో తప్పులు ఉన్నాయి, మూడవది కరప్షన్ విపరీతంగా ఉంది. ఈ 3 అంశాలకు సంబంధించి నివేదికలు అన్నీ కూడా విత్ ప్రూఫ్స్, సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారని చెప్తున్నాడు. ఇవన్నీ చూసినాక రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అదేంటంటే ఢిల్లీలో మోడీతో ముందుగానే మాట్లాడుకొని, ఎందుకంటే కాంగ్రెస్కి బీజేపీకి కామన్ ఎనిమి బీఆర్ఎస్ కాబట్టి, అందుకనే మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం అనేక పార్టీలకు ఫోన్ చేసినా బీఆర్ఎస్కి బీజేపీ ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైపోయినాయని బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయిన కాంగ్రెస్. ఎందుకంటే బిగినింగ్ లో మనకి కవితను అరెస్ట్ చేయలేదు అప్పట్లో, అందుకని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయినాయని కాంగ్రెస్ చెప్పింది. దాన్ని సవరించుకోవడం కోసం తర్వాత కవితను అరెస్ట్ చేశారు. అప్పుడేమో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయి మా మీద పడ్డారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళేం చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, మేము దాన్ని ఎప్పుడూ లేనంతగా తెలంగాణకి భూములకి నీళ్ళు ఇచ్చాము. దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాలకి నీళ్లు దీని నుంచి వచ్చింది. అట్లాగే తాగునీరు వచ్చింది. దీనివల్ల జీడిపి, స్టేట్ జీడిపి, హెచ్జిడిపి అనేది పెరిగింది. సో దీనివల్ల అప్పులు అనేవి, ఎప్పుడైనా అభివృద్ధి ఉంటే అప్పులు ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ యాన్యువల్గా డెప్ట్ 13 నుంచి 15,000 కోట్లు అవుతుంది. కాబట్టి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు, మేము ప్రజల కోసమే ఇది చేసాము. అట్లాగే ఫ్లడ్స్ 2023లో విపరీతంగా వరదలు పెద్ద ఎత్తున 11 లక్షల క్యూసెక్ల వాటర్ రావడం వల్ల ఈ బ్యారేజ్ కుంగుబాటు జరిగింది తప్ప డిజైన్లో లోపం కాదనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇదంతా మన చేతికి మట్టి అంటడం ఎందుకు అనేసి సిబిఐకి ఇచ్చేశాడు. ఇప్పుడు కానీ మోడీ ఎవరి వైపు ఉన్నాడు అనేది దీంట్లో తేలుతుంది. ఒకవేళ కేసీఆర్ ని వేధించదలుచుకుంటే సిబిఐ యాక్టివ్ గా పనిచేస్తుంది, లేదంటే సిబిఐ నిద్ర నటిస్తూ తిరుగుతుంటది. ఇప్పుడు జగన్ ఏమైంది, 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటే సిబిఐ అలా నడుస్తుంది. 10,900 కేసులు పైన సిబిఐలో పెండింగ్ లో ఉన్నాయి. అంటే వాళ్ళు వద్దనుకుంటే అవి అలా కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాయి, లేదనుకుంటే ఆగమేఘాల మీద వాటిని ముందుకు తీసుకెళ్లి చేస్తారు. సో ఇప్పుడు మోడీ బీఆర్ఎస్ ని తొక్కేయాలా అనుకుంటే ఈ హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేస్తే 1 year 1.5 year ఉంటారు.
దీనివల్ల సింపతి వస్తుందంటే సిబిఐ చేయడం వల్ల సింపతి కూడా అంత రాకపోవచ్చు. ఎందుకంటే కవితని అరెస్ట్ చేసినప్పుడు ఏం సింపతి వచ్చింది? అసలు కేసీఆర్ ప్రజల్లో ఉండి యాక్టివ్గా అరెస్ట్ చేస్తే కేసీఆర్కి సింపతి వస్తుంది. ఆయన నిద్రపోతున్నాడు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో, కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన ఉన్నా లేనట్టే. అంతకుముందు కూడా సీఎం ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు సచివాలయంకి వచ్చింది లేదు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాత్రం ఏం సింపతి వస్తుంది అనేది వీళ్ళు ఉన్నది. అందుకనే మనం ఏమన్నా అరెస్ట్ చేస్తే సింపతిని ఏం చేస్తారేమో, ఇది సిబిఐ చేసింది అనుకో మనకేమీ సంబంధం లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎస్కేప్ అయినట్టుగా కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి మోడీ కుమ్మక్కయి బీఆర్ఎస్ ని ముందు తొక్కేయాలి అన్న ప్లాన్ అయితే కనిపిస్తుంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.